ఏపీ హైకోర్టుకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొన్ని టాపిక్స్ మనకి చూడగానే వచ్చే టాపిక్స్ ఉంటాయండి. మీరు ఎప్పుడైనా సరే మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ అనే ఫియర్ని తీసేయండి. ఫస్ట్ ఇందులో మీరు లైన్గానే ప్రిపేర్ అవ్వాలని రూల్ ఏం లేదండి. మనకి ఎక్కడ స్కోర్ వస్తే అక్కడ ప్రిపేర్ అవ్వకుంటూ వెళ్ళండి. అవుట్ ఆఫ్ మనకి ఎన్ని మార్క్స్ అండి మెంటల్ ఎబిలిటీ? ఒక 30 మార్క్సా? దీని క్వాలిఫికేషన్ ఏంటండి? 10th ఇంకా 7th అంతే కదా. అవుట్ ఆఫ్ 30లో మొత్తానికే వదిలేసి వెళ్లే కన్నా ఒక 20 ఒక 10 ఒక 15 ఎంతో కొంత స్కోర్ పెంచుకునే ప్రయత్నం చేయండి. అందులో చాలా ఈజీ టాపిక్స్ వెంటనే చూడగానే అర్థమయ్యాయి. మీతో పాటు మీ కిడ్స్నో లేదంటే మీ పిల్లల్లో లేదు మీ ఫ్రెండ్స్నో మీ సిబ్లింగ్స్నో పెట్టి చదివిపించినా ఇవి ఈజీగానే 1 టైంలో అర్థమయ్యేవి ఉంటాయండి. అలాంటి టాపిక్స్ చూడండి. ఎనాలజీ చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. అలాగే స్పేస్ విజువలైజేషన్ కూడా చాలా త్వరగా అయిపోతుంది. జస్ట్ మనం ఊహించుకోవడం వస్తే చాలు. సేమ్ ఒక సేయింగ్ ఉంటుంది కదా అండి మనకి, అంటే అన్నావు కానీ ఆ ఊహ ఎంత బాగుందో అని. అలాంటి ఒక ఊహ మనకి డయాగ్రామ్స్లో వస్తే సరిపోతుంది. సేమ్ అలాగే ఎంబెడెడ్ ఫిగర్స్ అండి, అది ఉందా లేదా దాగి ఉన్న చిత్రం కనుక్కుంటే సరిపోతుంది. మిర్రర్ ఇమేజ్ చాలా త్వరగా అయిపోతుంది. ప్రతిబింబం ఎలా ఫామ్ అవుతుంది మనకు అలవాటు ఉంటుంది కదా అండి, మనం అద్దంలో చూసుకోవడం. అద్దంలో ఏం జరుగుతుంది? రైట్ లెఫ్ట్ అవుతుంది, లెఫ్ట్ రైట్ అవుతుంది. అదే విషయాన్ని వాడు ఒక డయాగ్రామో ఒక పేరో ఒక నెంబరో ఇస్తాడు, చేస్తే సరిపోతుంది. కంప్లీషన్ ఆఫ్ ప్యాటర్న్ అండి, ప్యాటర్న్ ఇన్కంప్లీట్గా ఉంటుంది, కంప్లీట్ చేయండి అని అడుగుతున్నాడు. స్పేస్ మ్యాట్రిక్స్ లేదా ఫిగర్ మ్యాట్రిక్స్ అని కూడా అంటామండి. ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఎలా ఉంది ఎలా అమర్చాలి డిపెండింగ్ అపాన్ ద క్వశ్చన్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఇవన్నీ మీరు ఒక్కసారి చూసినా కూడా వచ్చే టాపిక్స్ అండి. ఇవన్నీ మనం డీల్ చేసాము. ఇవన్నీ ఒకసారి మన వెబ్సైట్లో ఉన్నాయి, చూడండి. ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే వదిలేసి వెళ్ళకూడదండి. అట్లీస్ట్ చూసుకొని వెళ్ళండి. ఎంత లేదన్నా 15 నుంచి 20 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. వీటితో పాటు ఇంకొంచెం టైం ఎక్స్టెండ్ అయితే, నాకు టైం ఉంది మేడం నేను చదవగలను నాకు ఓపిక ఉంది అంటే కోడింగ్ డికోడింగ్ చదవండి, సిలాజిజం కూడా చదవండి. బెటర్ వీలైతే అన్నీ చదవండి. కానీ తక్కువ టైం ఉంది కాబట్టి మినిమం వదిలేయకుండా చూసుకొని వెళ్ళే టాపిక్స్ ఇవి. డైరెక్షన్ ఈజీగానే ఉంటుంది. రిలేషన్స్ అంటే ఏం లేదండి, బ్లడ్ రిలేషన్ అని మనం తెలిస్తే సరిపోతుంది. తెలుగులో మనం రక్త సంబంధాలు అని అంటాం. ఇలా మనకి కొన్ని టాపిక్స్ చాలా ఈజీ ఉంటాయి. అట్లీస్ట్ ఇవి చూసుకొనైనా వెళ్ళండి. మీ స్కోర్ 15 to 20 పెరుగుతుంది. ఒకవేళ అంతవరకు రాలేం మేడం అన్న 10 to 15 మార్క్స్ అయితే ఖచ్చితంగా పెరుగుతాయండి. ఎందుకంటే ఈజీ టాపిక్సే గ్రేటర్ దాన్ 50% మనకు ఉన్నాయి. దాన్ని బట్టి మనకు ఒక 15 మార్క్స్ వచ్చే వెయిటేజ్ ఉంది కదా అండి. సో వదిలేయకుండా చదవండి, ఈజీగా అయిపోతుంది. చూడగానే అయిపోయే టాపిక్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి వాటిని చూస్తూ వెళ్ళండి. ఎగ్జామ్లో కూడా అంతే అండి, ఒకటే ఆర్డర్ ఫాలో అవ్వాలని లేదు. మీకు ఎక్కడ క్వశ్చన్ చేయడం వస్తే అక్కడ చేయండి. మనకి మార్క్సే ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీ సీనియర్స్నో మీకన్నా ముందు రాసిన వాళ్ళనో అడగండి, అరే మమ్మ ఇన్ని మార్క్స్లో మార్క్స్ పోయాయి లేదా 2 మార్క్స్లో జాబ్ పోయింది అలా చెప్తారు కదా. దాని అర్థం ఏంటి? మార్కా జాబా అంటే మార్కే జాబు. ఓకేనా అండి? సో మీరు ఇంత ఈజీగా ఉండే టాపిక్స్, ఇంత ఈజీగా మార్క్స్ గెయిన్ చేయగలిగే ఒక విషయం మన దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా నేర్చుకొని వెళ్ళండి. ఇన్ టైంలో అయిపోతుంది, షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో మనకు అయిపోయే ఛాన్స్ ఉంది. ఓకేనా అండి? ఎప్పుడు చెప్తానండి నేను, మార్క్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఆ మార్కే మనకి జాబు. ఖచ్చితంగా 1 మార్క్తో జాబ్ పోయింది 2 మార్క్స్లో జాబ్ పోయింది అనే ఫీల్ అయ్యే సిచ్యువేషన్ రాకుండా ఆ మార్క్స్ ఎలా గెయిన్ చేయాలి, ఆ పాత్ ఏంటి అనేది ఇక్కడ మనకి ఈజీగా అర్థమైపోతుందండి. సో బాగా ప్రిపేర్ అవ్వండి. మినిమం చూసుకొని వెళ్ళండి. వీలైతే మ్యాక్సిమం ట్రై చేయండి. మనకి 30 out of 30 కూడా ఛాన్స్ ఉండిద్దండి. ఒకవేళ టైం లేదు మేడం నాకేమీ రాదు నాకు కొంచెం భయం ఉంది అనుకున్న వాళ్ళు భయపడే టాపిక్స్ ఏం లేవండి, చాలా ఈజీగా ఉన్నాయి. అట్లీస్ట్ మనకు అనాలిసిస్ అనేం చెప్తుంది, మెంటల్ ఎబిలిటీ అని. మన మెంటల్ ఎబిలిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి అని, ఆ లెవెల్ కోసం మనం ఎంతవరకు కష్టపడతాము అంటే అంతవరకు కష్టపడితే సరిపోతుందండి. సో సింపుల్లో అయిపోతుంది. ఎక్కువ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుందండి, తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి. సో అలాంటి ఆపర్చునిటీని మనం యూటిలైజ్ చేసుకునే ఒక మంచి తరుణం అని కూడా చెప్పుకోవచ్చు. ఈజీగా చేయండి, వెంటనే అయిపోతుంది. సో బాగా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్లో గుడ్ అటెంప్ట్ ఇవ్వండి, గుడ్ స్కోర్ తెచ్చుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఏపీ హైకోర్టు ఏ పోస్ట్ వాళ్ళైనా కానీ ఈ కోర్స్ ని మనం పర్చేజ్ చేసుకోవచ్చు. సింపుల్ గా మీరు ఎస్విఆర్ అకాడమీ వెబ్సైట్ లోకి వెళ్ళండి. www. మీరు ఏ డివైస్ లో అయినా చూసుకోవచ్చు. svracademy.in క్లిక్ చేస్తే మీకు ఎస్విఆర్ అకాడమీ బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ ఫర్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఇలా వస్తుంది. సో ఎస్విఆర్ అకాడమీ బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇట్లా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత
లాగిన్ రిజిస్టర్ అని ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇంతకు ముందు రిజిస్టర్ అయ్యారో వాళ్ళ లాగిన్ బటన్ క్లిక్ చేసి అక్కడ నుంచి అయినా కానీ ఏపీ హైకోర్టు ని పర్చేస్ చేసుకోవచ్చు. లేదా కొత్తగా కనుక మీరు రిజిస్టర్ అవుతుంటే రిజిస్టర్ బటన్ ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మీ నేమ్ అడుగుతుంది, మీ నేమ్ ని ఎంటర్ చేయండి. అండ్ మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది, మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నంబర్ అడుగుతుంది, మీ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేయండి. మీ పాస్వర్డ్ అడుగుతుంది, మీరు ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. ఏ కోర్స్ సెలెక్ట్ చేయాలో అడుగుతుంది, ఏపీ హైకోర్టు కోర్స్ సెలెక్ట్ చేస్తున్నారు. సబ్మిట్ బటన్ ని క్లిక్ చేస్తారు. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్ గా పేమెంట్ గేట్వే కి తీసుకెళ్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ లో మీరు ఏదైనా క్లిక్ చేసుకోవచ్చు. నేను ఫోన్ పే ఆప్షన్ ని క్లిక్ చేస్తున్నాను. మీరు మళ్ళీ అలా చూపించిన తర్వాత సెలెక్ట్ యువర్ యూపీఐ యాప్ అని గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం, భీమ్ అని వస్తుంది. అండ్ యూపీఐ ఐడి కూడా ఎంటర్ చేసి మీరు పే చేసుకోవచ్చు. నేను ఫోన్ పే బటన్ ని క్లిక్ చేస్తున్నాను, ఎల్లో బటన్ ని క్లిక్ చేస్తున్నాను. ఆటోమేటిక్ గా మీ ఫోన్ పే కి దీన్ని తీసుకెళ్తుంది. ఇలా మీకు చూపిస్తుంది. పే బటన్ ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీరు పే చేయొచ్చు. పే చేయగానే ఆటోమేటిక్ గా మీ కోర్స్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఎలాంటి ఇబ్బందులు కలిగినా కింద నంబర్ కనుక మీరు కాల్ చేస్తే సింపుల్ గా మీ ప్రాబ్లం కి సొల్యూషన్ చెప్తారు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో కోర్స్ యాక్టివేషన్ కి సంబంధించి వన్స్ మీరు పే చేసిన తర్వాత మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్ కాల్ చేస్తే మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటారు. థ్యాంక్ యూ.